జై సీతారాం. స్త్రీలకు బంగారంపై వ్యామోహం ఉంటుంది, కానీ బంగారానికి ఎవరిపైనా వ్యామోహం ఉండదు. పరస్పరం కాని వ్యామోహం దుఃఖహేతువే. కనుక స్త్రీలకు బంగారమే శత్రువు. స్త్రీలకే కాదు, సమస్త మానవాళికి శత్రువే. అందుకే భగవంతుడు మనిషి బ్రతకడానికి అవసరమైన గాలి, నీరు, ఆహారాలను భూమి మీదనే విస్తారంగా కల్పించాడు. మనిషికి ప్రమాదకారి అయిన బంగారాన్ని మాత్రం ఎక్కడో భూమి లోపలి పొరల్లో మనిషి కంటబడకుండా కొద్ది మొత్తంలో దాచి ఉంచాడు. కానీ మనిషి అంత లోపలికి పోయి ఆ బంగారాన్ని, ఆ శత్రువును త్రవ్వి వెలికి తీసి దానితో సహజీవనం చేస్తున్నాడు. ఆ బంగారంతోనే ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నాడు. స్వర్గతుల్యమైనది సీతమ్మ జీవితం. కేవలం బంగారు రంగు మాత్రమే ఉన్న ఒక లేడిపై మనసు పడింది. బంగారు లేడి కాదు, బంగారు రంగు లేడి. ఆ క్షణం నుండి సీతమ్మ జీవితం నరకంగా మారిపోయింది. అలాంటి బంగారం మీద ముఖ్యంగా స్త్రీలు వ్యామోహాన్ని తగ్గించుకోవాలి. తల్లిదండ్రులకు పిల్లల మీద ప్రేమ సహజం, కానీ వ్యామోహం పనికిరాదు. అలాగే పిల్లలకు తల్లిదండ్రులపై ప్రేమ, అంతకు మించి భక్తి ఉండాలి, కానీ వ్యామోహం పనికిరాదు. పిల్లలు పెద్దవాళ్ళై పెళ్లి చేసుకుని తమ జీవిత భాగస్వామిపై వ్యామోహం కలిగి ఉండాలి. రామాయణంలో దశరథుడికి తన పెద్ద కొడుకు శ్రీరాముడి మీద వ్యామోహం. అదే అతడి ప్రాణాలు తీసింది. తన 3 భార్యలకు అన్యాయం చేసింది. దశరథుడికి భార్యల మీద వ్యామోహం లేదు. కారణం, అతనికి 3 భార్యలు. ఒకవేళ ఉన్నా అది పలుచబడి ఉంటుంది. మంది ఎక్కువైతే మజ్జిగ పలుచబడుతుంది అని సామెత. వాళ్లకు భర్తపై వ్యామోహం లేదు. రాముడు దూరమయ్యేసరికి దశరథుడి ప్రాణాలే పోయాయి. రాముడికి తండ్రి మీద భక్తి ఉంది, కానీ వ్యామోహం లేదు. వ్యామోహం అంటే ఒక్క భార్య మీద మాత్రమే ఉండేది. 2 భార్యల మీద ఉండేది వ్యామోహం కాదు. 2 భర్తలు అనే ఆచారం లేదు, కానీ ఒకవేళ ఉంటే 2 భర్తల మీద ఉండేది కూడా వ్యామోహం కాదు, వట్టి కామం మాత్రమే. ఎదుటి వారిపై వ్యామోహం ఉన్నట్లు నటిస్తే ఎదుటివారు కూడా అలాగే నటిస్తారు. కనుక వ్యామోహం విషయంలో నటన వల్ల ప్రయోజనం ఉండదు. భార్య చనిపోయిన తరువాత పునర్వివాహం చేసుకుంటే అది వేరు. ఒక భార్య ఉండగా 2వ భార్య అంటే ఆమె అతనికి పరస్త్రీతో సమానమే. సీతారాముల ఇద్దరికీ ఒకరిపై ఒకరికి వ్యామోహం. అందుకే వారు ఆదర్శ దంపతులయ్యారు. జై హింద్, జై సీతారాం.